ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారమును ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవ్వడును అతిశయ పడవెళ్ళలేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వచన భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రత్యేకమైన విషయాన్ని అపోస్తలుడు పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారమును ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపర్చు నిమిత్తము. ఇక్కడ ఒక పదాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆశీర్వదించే ప్రతి వ్యక్తి ఎలా ఆశీర్వదిస్తూ ఉంటారంటే తండ్రైన దేవుని నుండి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు అంటాం కదా. నిజంగా యేసయ్య గురించి మనం ఏం చేయలేదండి. ఆయన కొరకు మనం చేసింది ఏమీ లేదు, కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము, ఎంత ఉపకారం తండ్రిన దేవుడు చేశాడంటే ఈ యుగమందు రాబో యుగమందు కూడాను అందరి రక్షణ కలుగు నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో చనిపోయి మనందరికీ రక్షణకు కారణమయ్యాడు. భక్తుడైన యోహాను ఒక చక్కనైన మాటను ఆయన తెలియచేస్తాడు. ప్రతి జనాంగములోను, ప్రతి భాషలో మాట్లాడేవారిలోనూ, ప్రపంచంలో సకల ప్రజలలోనూ దేవుని కొరకు మనుషులను ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. అవును, యేసుక్రీస్తునందు తండ్రైన దేవుడు మనకు చేసిన ఉపకారం ఏమిటంటే అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును ఆయన మన ఎడల చూపించి ఉన్నాడు. తన కృపను బట్టే ఈరోజు మనం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే మన కోసం చచ్చిపోయిన వానికి ఈరోజు మనం ఎదుర్కోవడానికి శక్తి లేదు. ఎందుకంటే పాపము చేసింది మనము, అవిధేయులుగా జీవించింది మనము, అనేక దుష్కార్యాలు చేసింది మనము. కానీ మన పాపములు, మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడు. అందులో తన కృప మహదైశ్వర్యము ఇమిడి ఉంది. కనుక రాబో యుగములోనూ కనుపర్చు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. రాబో కాలంలో యేసు ప్రభుతో మనం పరలోక రాజ్యంలో ఎత్తబడు నిమిత్తము ప్రభువైన యేసునందు ఆయన మనకు లేపి ఉన్నాడు. మరణించిన మనకు లేపి ఉన్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి. ఎంత అదృష్టం!
ఓ ఎఫెసీ సంఘమా, ఈరోజు కేవలం ఎఫెసీ సంఘానికే కాదు, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవునికి బిడ్డలారా ఎక్కడ ఎవరు ఉన్నప్పుడు కూడాను యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తముతో మన పాపములు క్షమించి ఆయన మన కొరకు చనిపోయి, తన యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని ఆయన చెప్పిన మాట సార్థకం చేసి క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి ఉన్నాడు. మనమందరము మృతులమై ఉన్నప్పుడు మన కొరకు చనిపోయి ఆయన మనకు సజీవులుగా లేపడానికి విశ్వాసం అనే ఒక తాలపు చెవి మనకిచ్చాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కవచం ఇచ్చాడు. విశ్వాసం అనే కవచమును ధరించుకున్నప్పుడు చనిపోయిన నువ్వు లేపబడతావు. ఆ విశ్వాసమును బట్టే పరలోకమందు ఆయనతో కూడా నువ్వు కూర్చోడానికి అద్భుతమైన ఆధిక్యత పొందగలవు. ఆయనతో పాటు నువ్వు ఉండగలవు, ఆయన రాజ్యంలో చేరగలవు. కనుక దేవుని పవిత్ర వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, ఆయన తన మహాకృప చేత ఆయన మనకు లేపి పరలోకంలో కూర్చుండగలిగే ఆధిక్యతనిచ్చాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట ఉంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఒక మనిషి రక్షణ పొందడానికి నేను నమ్మానండి, నేను నమ్మాను, నమ్ముకొని మేము దేవుడి దగ్గరికి వచ్చాం, మేము ఎలాంటి వాళ్ళు తెలుసా అంటారు. ఎవరండి మీరు? మీకున్న గొప్పతనం ఏమిటి? దేవుని శిలువ ప్రేమ కంటే మీ ప్రేమ గొప్పదా? దేవుని ఐశ్వర్యం కంటే మీరు ఐశ్వర్యవంతులా? దేవుని దగ్గరికి వచ్చి ఫోజు కొట్టడం ఏంటండి? ఇక్కడ మీ వలనది కలిగినది ఏమీ లేదు. ఎందుకు అంటే హెబ్రీ పత్రికలో మనం చదువుతాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు కృప చూపించాడు, నిన్ను రక్షించాలనుకున్నాడు. నీ గుండెల్లో విశ్వాసం అనేది తన వాక్యం ద్వారా పుట్టించాడు. ముందు నువ్వు నమ్మలేదు, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వచ్చింది. దేవుని వాక్యము నువ్వు విన్నావు, ఆ వాక్యము నమ్మావు, నమ్ముట ద్వారా రక్షించబడ్డావు. ఆ రక్షణలో కొనసాగడానికి కింద మీద పడుతున్నావు. రక్షణలో కొనసాగడానికి చాలా కష్టం. మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి అందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు. ఈ వచనంలో చెప్తా ఉన్నాడు, మీ విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మీరు దేవుని మాటలు విన్నారు, ఆ మాటలపైన విశ్వాసం ఉంచారు, ఆ విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారు. ఇవన్నీ మీ చేత అయినది కాదు, ఇది దేవుని వరమే. దేవుని వరమే, దేవుడు అనుగ్రహించిన కృపావరము. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. ఒక వ్యక్తి రక్షించబడడానికి, ఒక వ్యక్తి రక్షణలో కొనసాగడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి అది ఎవరి వలన, క్రియల వలన కలిగింది కాదు. నువ్వు ఏ పని చేసావు దేవుడి కోసం? దేవుని కోసం నువ్వు చేసిన పని ఏమిటి? ఒకవేళ కనుక దేవుని సందులో ఎవరైనా అనాలోచనగా పలికినా, దుష్ప్రవర్తన ప్రవర్తించి నడిచినా శిక్ష విధి మీ కొరకు ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే క్రియల వలన మనకు నీతిమంతులుగా జీవించే భాగ్యం లేదు, కానీ విశ్వాసము వలన దేవునికి కృపతో రక్షించబడుతున్న మనం, నీతిమంతులుగా తీర్చబడుతున్న మనం. కనుక అతిశయపడడానికి వీల్లేదు. మేమేమిటి, మా పరిస్థితి ఏమిటి, మేము ఇలాంటి వారం అలాంటి వారం అని మనం చెప్పుకోగలిగే అలాంటి గొప్పతనం అయితే మనకి ఏమీ లేదు. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప వలనే అయి ఉన్నాము, అది గమనించుకోవాలి. మరియు వాటి యందు మనము
నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని యొక్క కృపలో నడుచుకోవడానికి ముందుగా దేవుడు ప్లాన్ చేశాడు. ఏంటంటే నువ్వు సత్క్రియలు చేయి, మంచి క్రియలు చేయి. నీ క్రియలు ఎవరు గుర్తిస్తున్నారా లేదా అని మనుషుల వైపు చూడొద్దు. దేవుడు నీకు సత్క్రియలు చేయడని పిలిచాడు కదా, సత్క్రియలు చేయు. అలా సత్క్రియలు నువ్వు చేసినప్పుడు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పనివారమై మనం ఉండగలము. నువ్వు మంచి కార్యములు చేయకపోతే దేవుని మూలంగా కలిగిన వాడివి కాలేవు. నువ్వు సత్క్రియలు, మంచి క్రియలు చేయగలిగే వ్యక్తి అయితే నువ్వు నిశ్చయంగా దేవుని యొక్క చేతి పని అయిన వ్యక్తివి, దేవుని మూలంగా కలిగిన వ్యక్తివి అవుతావు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఇక్కడ చాలా విశేషమైన మాటలు అపోస్తలుడు పౌలు మనకు తెలియజేశాడు. మనము దేవుని యొక్క ప్రజలము, ఆయన మనను ఏర్పరచుకున్నాడు, తన కృప ద్వారా రక్షించాడు. సత్క్రియలు ఓపికగా చేయాలని ఆయన మనను ఎన్నుకున్నాడు. ఆయన మనకు తన పనిముట్లుగా చేసుకున్నాడు. కనుక ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, లోకం వైపు చూడొద్దు, ఏ మనిషి వైపు చూడొద్దు, ఎవరి ఆలోచన తీసుకోవద్దు. దేవుని చిత్తం వైపు చూడు, దేవుని ఆలోచన అనుసరించినాడు, దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించు. నిశ్చయంగా దేవుడు నిన్ను అద్భుతంగా దీవించి నడిపిస్తాడు. అలాంటి దీవెన ద్వారా, అలాంటి ఆశీర్వాదాల ద్వారా జీవించడానికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచి ఈ దినం విన్న వాక్యము ప్రతి హృదయ అంతరంగంలో ఫలభరితము చేయమని మీ కృప చేతనే మమ్మల్ని రక్షిస్తున్నారు. మీ పైన విశ్వాసం ఉంచి మీ యొక్క కృపావరము మాకు అనుగ్రహించి మీ మహిమ కొరకు వాడుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.